నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో ఒక్కసారిగా నిన్న హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఒక సినిమాను తలపించే విధంగా ఉంది. సో అరెస్టు ఆపై ఇక ఇటు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడము, అనంతరం క్వాష్ పిటిషన్ ద్వారా హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో ఇక జడ్జు విడుదల చేయాలంటూ కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం. ఈ నేపథ్యంలోనే ఉదయం అల్లు అర్జున్ 6 గంటలకు చంచల్గూడ జైలు నుంచి విడుదలైనటువంటి సందర్భం. ఓవైపు చంచల్గూడ జైలు వద్ద భారీగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్, తన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. సో అక్కడి నుంచి అల్లు అర్జున్ని చంచల్గూడ బ్యాక్ సైడ్ గేట్ నుంచి 7 గంటలకు విడుదలని చెప్పి 6 గంటలకే ఇక అల్లు అర్జున్ ఇంటికి పంపించారు. మరోవైపు ఫార్ములా ఈ రేసులో ఇక కేటీఆర్ మాజీ మంత్రి, ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఫార్ములా ఈ రేసులో ఇక అరెస్ట్ చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కేసు నమోదు చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో వరుస వివాదాలతో రాష్ట్రమంతా కూడా అతలాకుతలమవుతుంది. ఓవైపు మోహన్ బాబు కూడా పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. సో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ అటు హైకోర్టుకు వెళ్ళినటువంటి బన్ను ఇష్యూ కావచ్చు, ఇటు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ ఇష్యూ కావచ్చు, ఇక జర్నలిస్ట్ మీద దాడి చేసినటువంటి మోహన్ బాబు ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 3 అంశాల గురించి, ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ల గురించి ప్రధానంగా చర్చించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఒక్కసారి ఇవాళ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, అనంతరం పూర్తి వార్తా కథంలోకి వెళ్దాం. మొదటగా మన తొలి వెలుగు ఈ పేపర్ చూసుకుంటే, బన్నీపై కుట్ర, అరెస్టు వెనుక రాజకీయ కోణం, కావాలనే మా హీరోను ఇరికించారు, బన్నీకి వస్తున్న పేరు చూసి ఓర్వలేకపోతున్నారు, సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం, పుష్ప కొంచెం బలుపు తగ్గించుకోవాలి, అతిగా ప్రవర్తిస్తే ఇలాగే జరుగుద్ది, సోషల్ మీడియాలో మరోసారి మెగా అల్లు ఫ్యాన్స్ వారట, ఇక దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు, పట్టుకొని లోపలేశాడ్రా షెకావత్తు అంటూ బన్నీపై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. సో మొత్తం మీద నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ మీద అనేక విమర్శలు, ప్రశంసలు వస్తున్నాయి. ట్రోల్స్, మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో వార్త, కేటీఆర్ అరెస్టు, విచారణకు అనుమతి ఇచ్చిన గవర్నర్, ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీపీ దూకుడు, కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ దాఖలు, ఇక సిద్ధమైనటువంటి అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లింపులు, విచారణ కోసం కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం, ఇక మోహన్ బాబు పరార్, జర్నలిస్టుపై దాడి ఘటనలో కీలక పరిణామం, హత్యాయత్నం సహా పలు కేసులో నమోదు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, బెయిల్ రాకపోవడంతో అజ్ఞాతంలోకి, ఇక అరెస్టు కోసం 5 బృందాలతో పోలీసులు గాలింపు, ముందస్తు బెయిల్ మోహన్ బాబు పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. సో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. సో పరారులో ఉన్నట్టు తెలుస్తోంది మోహన్ బాబు. ఇక మరో వార్త, భూతాన్ భూములు కబ్జాలో వంశీరామ్ బిల్డర్స్ ఎండి సుబ్బారెడ్డికి ఇక ఈడీ నోటీసులు, డిసెంబర్ 16న విచారణ రావాలంటూ ఆదేశాలు, ఆయనతో పాటు మరో 3కి కూడా. సో ఇది ఓవరాల్గా మనకు తొలి వెలుగులో కేటీఆర్ అరెస్టు, మోహన్ బాబు పరారు, ఇక అల్లు అర్జున్, పుష్ప విడుదలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఈనాడులో, కోచ్ ఫ్యాక్టరీ బాధ్యత కేంద్రానిదే, కాజీపేటలో ఏర్పాటు కావాలన్నది తెలంగాణ ప్రజల కళ, 1800 కోట్ల వెనుకబడిన జిల్లాల గ్రాంట్ను విడుదల చేయాలి, కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, నిర్మలా సీతారామన్లకు సీఎం వినతి, ఇక అల్లు అర్జున్ హంగామా చేయకపోతే ఇదంతా ఇంతదాకా వచ్చేది కాదు, చట్టం అందరికీ సమానం, కేసు పెట్టకపోతే మమ్మల్ని ప్రతి ఒక్కరూ అడిగేవారు, సీఎం రేవంత్. ఇది వాస్తవమే, పెడితే ఓ బాధ, కేసు పెట్టకపోతే ఇంకో బాధ. కేసు పెట్టకపోతే మనమే అంటాం, ఏమయ్యా రేవంత్, మరి బన్నీ చేస్తున్నటువంటి అరాచకంగా నీకు కనిపించట్లేదా? ఆయన బెనిఫిట్ షోకి ఇక భారీగా ర్యాలీగా కథలు రావడం, ఒక్కసారిగా జనసమూహము, ఫ్యాన్స్ అంతా గుమ్ముగూడి ఒక అన్యం పుణ్యం తెలియని ఒక సాధారణ మహిళను అన్యాయంగా బలి తీసుకున్నారు. మరి మీ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నదా, కళ్ళు మూసుకున్నదా, ఏం చేస్తుందని చెప్పేసి మరి మనమే ప్రశ్నిస్తాం, మనమే మాట్లాడతాం. ఒకవేళ బన్నీని అరెస్ట్ చేస్తేనేమో ఇప్పుడు ఈ రకమైనటువంటి విమర్శలు. పాపం ప్రతిపక్షాలు అయితే కడుపు నొప్పి అవుతున్నది. ఇలా ప్రతిపక్షాలకు ఏం చేయాలని అర్థం కాక, ఏ టాపిక్ తీసుకోవాలని అర్థం కాక, బన్నీ అరెస్ట్ మీద అటు బండి సంజయ్ స్పందిస్తాడు, కిషన్ రెడ్డి స్పందిస్తాడు, ఇటు కేటీఆర్ స్పందిస్తాడు, హరీష్ రావు స్పందిస్తాడు. కానీ మరి రేవతి అనేటువంటి మహిళ చనిపోతే తన కుమారుడు ఇంకా హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటే వారి మీద స్పందించరు, వీళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించరు. కానీ ఒక స్టార్ హీరో కోట్లకు కోట్ల రూపాయలు సినిమాల పేరు మీద సంపాదించుకుంటే మాత్రం ఆయన అరెస్టును వీళ్ళు ఖండిస్తారు. అంటే మీకు అర్థం కావాలి,
ముందు తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. సామాన్య ప్రజల పక్షాన ప్రతిపక్షం నిలబడదా, లేకపోతే సినిమా హీరోల పక్షాన మరి ప్రతిపక్షం నిలబడదా? ఒక్కసారి మనమే ఆలోచించుకోవాలి. మాట్లాడదాం ఎక్స్ప్లెనేషన్లో దాని గురించి. ఇక జైల్లోనే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనలో A11గా కేసు నమోదు. ఉదయం అరెస్టు, 14 రోజుల రిమాండ్. ఇక విధించినటువంటి నాంపల్లి న్యాయస్థానం చెంచల్గూడ జైలుకు తరలింపు. సాయంత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు నేడు విడుదలయ్యే అవకాశం అంటూ కనిపిస్తుంది. ఆల్రెడీ ఆయన విడుదలైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భారీగానే చెంచల్గూడ జైలుకు ఆయన అభిమానులు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు 2 రోజుల పాటు 4 పేపర్లు. పటిష్ట ఏర్పాటు చేసిన టీజీపీఎస్సీ పటిష్టమైనటువంటి ఏర్పాటు చేసింది. రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షకు అంత సిద్ధమైందట. ఇక విధ్వంసకుల నోట రక్షణ జపం. కాంగ్రెస్ పార్టీ నేతలపై రాజ్నాథ్ సింగ్ ధ్వజం. భారత్ సంవిధాన్ సంఘ్ విధానం కాదంటూ తిప్పికొట్టిన ప్రియాంక గాంధీ. 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై లోక్సభలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి వార్తలు. ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఫార్ములా ఈ రేస్, కేటీఆర్పై కేసు. రేపో మాపో ఏసీబీ నోటీసులు. దర్యాప్తులకు గవర్నర్ అనుమతి. చట్టపరంగా విచారించేందుకు మార్గం సుగమం. ఇక ఇప్పటికే అరవింద్ కుమార్ను ప్రశ్నించిన ఏసీబీ. విదేశీ కంపెనీకి 55 కోట్లు ఇవ్వడంపై విచారణ. జర్నలిస్టుపై దాడి కేసు. మోహన్ బాబు ముందస్తు బెయిల్కు హైకోర్టులో నో. కేటీఆర్ది మరీ దారుణం. ఎప్పుడెప్పుడు అరెస్ట్ అంటూ ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు నిజంగానే ఇది ఒక రకమైనటువంటి తీపి కబురు అని చెప్పాలి. ముందు బీఆర్ఎస్ నేతల్లో కేటీఆర్ని అరెస్ట్ చేసి అనంతరం అందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తారు. కాబట్టి ఇక అసలైనటువంటి ముహూర్తం ఫిక్స్ అయింది. ఫార్ములా ఈ రేసు దాదాపుగా 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి చెల్లించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం. సో సుమోటగా ఇక గవర్నర్ పర్మిషన్ తీసుకొని గవర్నర్ పర్మిషన్ తోటి కేటీఆర్ పైన కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఇక రేపు మా అరెస్ట్ అవుతారు. దీని గురించి ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఇంకో వార్త కనిపిస్తుంది. జైల్లో పుష్ప, బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ విడుదల వాయిదా. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు. గంట సేపు విచారించిన పోలీసులు. గాంధీలో వైద్య పరీక్షలు. నాంపల్లి కోర్టులో హాజరు. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. చెంచల్గూడ జైలుకు హైకోర్టుకు వెళ్ళిన నటుడు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్. సకాలంలో జైలుకు చేరిన బెయిల్ ఉత్తర్వులు. రాత్రి 10:30 నిమిషాలకు ఆ తర్వాత పత్రాలు అప్లోడ్. నేడు ఉదయం విడుదల చేయనున్న అధికారులు. అల్లు అర్జున్ అరెస్ట్తో దేశవ్యాప్తంగా సంచలనమంటూ వార్త కనిపిస్తుంది. సో మొత్తం మీద అల్లు అర్జున్ అయితే విడుదల అయ్యిండు. సో నిన్న మొత్తం కూడా అల్లు అర్జున్ చుట్టే సోషల్ మీడియా తిరిగింది. ఇంకోటి అభద్రతా భావానికి పరాకాష్ట. అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి కేటీఆర్. హైడ్రా భయంతో మృతి చెందిన వారి విషయంలో సీఎం రేవంత్ను అరెస్ట్ చేయాలంటూ వ్యాఖ్య. రేవతి మరణానికి పాలకులే కారణం. రేవంత్ సోదరుల అంశంలోనూ చట్టం ఇలాగే స్పందించాలి. హరీష్ రావు. ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుకునేందుకే అశ్విని వైష్ణవ్. అల్లు అర్జున్ అరెస్టు బాధ్యతారహితం అంటూ కిషన్ రెడ్డి. ఇది కాంగ్రెస్ పార్టీ డ్రామా అంటూ బండి సంజయ్. ఇక అల్లు అర్జున్కు అండగా చిరంజీవి. అరెస్టు సంగతి తెలియగానే షూటింగ్ రద్దు. సతీ సమేతంగా అర్జున్ ఇంటికి రాక. పలువురు సినీ ప్రముఖులు సంఘీభావం. జైల్లో భోజనం చేయని అల్లు అర్జున్. కొత్త రగ్గు దుప్పటి రాత్రంతా నేల మీద నట. ఇక ఫస్ట్ కేటీఆర్కు హరీష్ రావుకు కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి. ఇక ఇంతకంటే మాట్లాడడానికే వేరే పదాలు లేవు. మాట్లాడితే కూడా బాగుండదు. ఏమంటున్నాడు కేటీఆర్? ఏమంటున్నాడు? ఇటు హరీష్ రావు ఏమంటుడు? రేవంత్ సోదరుల అంశంలోనూ చట్టం ఇలాగే స్పందించాలంట. రేవంత్ సోదరులకు మరి అల్లు అర్జున్ అరెస్టుకి సంబంధం ఏమైనా ఉన్నదా? ఇంకోవైపు ఏమంటున్నా? హైదరాబాద్తో మృతి చెందిన వారి విషయంలో సీఎం రేవంత్ను అరెస్ట్ చేయాలంటూ వ్యాఖ్యలట. ఇది మరి దారుణం కదా, ఇది కేటీఆర్ వ్యాఖ్యలు. ఓవైపు హరీష్ రావు ఏమంటాడు? రేవంత్ సోదరుడి విషయాల్లో ఈ విధంగానే రేవంత్ స్పందించాలంటాడు. ఇక చట్టం రేవంత్ సోదరులు కూడా ఇట్లే పనిచేయాలంటాడు. ఇంకోవైపు ఏమో కేటీఆర్ హైడ్రా విషయంలో ఎవరైతే మృతి చెందిరో వాళ్ళ విషయంలో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటాడు. అల్లు అర్జున్ అరెస్టుకు ఇటు హైడ్రా మహిళా మృతికి రేవంత్ సోదరులకు సంబంధించి ఏమైనా సంబంధం ఉందా? ఎటు తిరిగి ఎలా ఏ అంశానైనా కూడా ప్రతిపక్షం ఎలా పొలిటికల్గా తీసుకుపోవాలి, ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఆలోచన తప్ప మిగతా అంశం ఏం కనబడతలేదు. మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. హరీష్ రావు ఏం మాట్లాడుతున్నాడు, కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు అనేది. ఇక మహిళ చనిపోతే కేసు పెట్టరా? ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇంతలా ప్రశ్నిస్తున్నారు. తల్లి చనిపోయింది, చావు బతుకుల మధ్య పిల్లాడు. ఆ కుటుంబం పరిస్థితి ఏంటని ఆలోచించరా? ప్రభుత్వం పోలీసులు ఏం చేయాలో చెప్పండి.
అల్లు అర్జున్ కారుపైకి ఎక్కి చేతులు ఊపారు. ఆ తర్వాతే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. హంగామా చేయకుంటే గొడవ ఉండేదే కాదు. ఆయన మామ చిరంజీవి, పిల్లనిచ్చిన మామ కాంగ్రెస్సులే. ఇక అర్జున్ భార్య వాళ్ళు మా బంధువులే. ఇండియా టుడే చర్చా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై చర్చించలేదంటూ వెల్లడి. వెనుకబడిన జిల్లాల గ్రాంట్ 1800 కోట్లు ఇవ్వండి, తెలంగాణకు ఆర్థిక చేయూతనివ్వండి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని త్వరగా పూర్తి చేయండి. కేంద్ర మంత్రులు నిర్మలా వైష్ణవ్కు సీఎం వినతి. ఇక ఇది ప్రతిపక్ష నేత చూడాలి. ముఖ్యమంత్రి అల్లు అర్జున్ విషయంలో స్పందించినటువంటి తీరును ఒకసారి ప్రతిపక్ష నాయకులు చూడాలి. ఏమంటున్నాడు ముఖ్యమంత్రి? అల్లు అర్జున్ మామ మా పార్టీ, అల్లు అర్జున్ భార్య వాళ్ళు కూడా మాకు బంధువులు అవుతారు. సో మా బంధువులు అయితే వదిలేయాలన్నా, అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి పోయి ఇక ఇట్లా దండం పెట్టి ఇట్లా చేతులు ఊపిండు. ఈ ర్యాలీ చేసినందుకు ఇదంతా సంఘటన జరిగింది. సైలెంట్గా ఒక సాధారణ వ్యక్తులకు వచ్చి సినిమా చూసిపోతే ఇంత షో ఆఫ్ చేయకుంటే ఇదంతా కథ కాకపోవు. పాపం ఒక తల్లి చనిపోయింది, ఇక తన కుమారు ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఆ కుటుంబం అంతా కూడా చిందరవందరైనటువంటి పరిస్థితి. మరి ఆ కుటుంబం గురించి ప్రతిపక్షాలు ఆలోచించాలి కదా. అరెస్టు చేయకపోతే చేయలేదని మీరే అంటారు, చేస్తేనేమో ఈ విధమైనటువంటి వైఖరి. ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి దీని మీద. ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్, బండి సంజయ్, ఇక కిషన్ రెడ్డి. ఇంకేం కనిపిస్తున్నాయి మనకు? ప్రధానంగా ఒకసారి వెలుగులో చూస్తే హెడ్లైన్స్. యాసంగి కోసం నిజాం సాగర్ నీటి విడుదల. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద ఆయకట్టులో యాసంగి సాగు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నీటిని విడుదల చేశారు. 5 ఏళ్ల పాటు సన్నవడ్లకు క్వింటాల్కు 500 చొప్పున బోనస్. ఇక వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు సాగు నిలుస్తామని, ఇందుకోసం ఈ బడ్జెట్లో 22,500 కోట్లు కేటాయించమంటూ వెల్లడించారు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో పూడిక తొలగించడానికి గ్లోబల్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడతామంటూ, ఇక మహారాష్ట్రతో మాట్లాడి నాగమడుగు లిఫ్టు లెండి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ మంత్రి చెప్పారు. యాసంగి కోసం నిజాం సాగర్ నీటి విడుదల చేశారు. సో నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద ఆయకట్టులో యాసంగి సాగు కోసము మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిని విడుదల చేస్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తూ ఉంది. అన్ని దినపత్రికల్లో ఇదే ఉంది. ఫ్లవర్ కాదు ఫైర్. అరెస్ట్ అయిన టైంలో కూడా అల్లు అర్జున్ పుష్ప ప్రమోషనల్ టీషర్ట్ వేసుకున్నారు. ఇక డ్రెస్ మార్చుకుంటారని పోలీసులకు చెప్పిన ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్లవర్ నహి ఫైర్ యూ మై అంటూ, అంటే ఫ్లవర్ కాదు నేను ఫైర్ అని రాసి ఉన్న వైట్ కలర్ హుడ్డీ వేసుకొని బయటకు వచ్చారు. ఇంకేం కనిపిస్తుంది? ఇక్కడ ఉన్నది కదా. పుష్ప అరెస్టు, తొక్కిసలాట ఘటనలో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, కేసులో అల్లు అర్జున్. అన్ని దినపత్రికల్లో ఇదే కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు సినీ స్టార్లైనా సామాన్యులైనా ఒక్కటే. హీరోను అరెస్టు చేస్తే ప్రశ్నిస్తున్న గొంతులు. పేద మహిళ మరణిస్తే స్పందించవా? సీఎం రేవంత్. చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించరా? అల్లు అర్జున్ అరెస్టులో నా ప్రమేయం లేదు, చట్టం ముందు అందరూ సమానులే. థియేటర్కు సామాన్యులా వచ్చి సినిమా చూస్తే సమస్య ఉండేది కాదు. కానీ అర్జున్ కారెక్కి అరుస్తూ ఫ్యాన్స్లో హంగామా సృష్టించారు. హీరో అల్లు అర్జున్ నాకు చుట్టమైన, మా పార్టీ వ్యక్తికి అల్లుడైన వదల్లే. బీఆర్ఎస్ది రాజుల తల్లి, మా తెలంగాణ తల్లి, రైతుల తల్లి అంటూ, ఇక అజెండా ఆజ్ తక్ 2024 స్పెషల్ ఇంటర్వ్యూ సీఎం అంటూ మనకు వార్త కనిపిస్తూ ఉంది. మరో వార్త, బీజాపూర్లో ఎన్కౌంటర్, 2 మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. నేండ్రా అటవీ ప్రాంతంలో బలగాలు కూమింగ్ చేస్తుండగా మావోయిస్టు దళాలు ఎదురుపడ్డాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. 2 మావోయిస్టులు చనిపోయారు. వరుస సంఘటనలు జరుగుతున్నాయి. మన తెలంగాణలో మావోయిస్టులు మృతి, ఇప్పుడేమో బీజాపూర్లో ఎన్కౌంటర్, 2 మావోయిస్టులు మృతి అట. ఇక 1800 కోట్ల గ్రాంట్ ఇవ్వండి, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన పెండింగ్ నిధులు రిలీజ్ చేయండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ వినతి. ఇక ఉమ్మడి సంస్థల నిర్వహణ వ్యయం 408 కోట్లు ఏపీ నుంచి ఇప్పించండి. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలంటూ రైల్వే మంత్రికి విజ్ఞప్తి. ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ రాక కారుపైకి ఎక్కి అభివాదం. ఎగబడిన జనం, తొక్కిసలాటలో రేవతి మృతి. కొడుకు శ్రీతేజ్కు గాయాలు, ఇప్పటికీ కోమాలో వెంటిలేటర్ పైనే. మరి దారుణం అదైతే. ఇక సర్కార్ నిర్లక్ష్యాన్ని వేరే వాళ్ళపై నెట్టాలని చూస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారహితానికి నిదర్శనం. సినీ నటులను కావాలని టార్గెట్ చేస్తున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అట. ఇక అరెస్టు అన్యాయం సంబంధం లేని దాంట్లో అల్లు అర్జున్కు అరెస్ట్ చేశారు కేటీఆర్. హైడ్రా పేరుతో పేదల మరణానికి కారణమైన రేవంత్ను అరెస్ట్ చేయాలంటూ వ్యాఖ్య. ఇక నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్. నాన్ వెజ్ లేని రోజుల్లో బాయిల్డ్ అండ్ ఫ్రై గట. ఇక బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, వడ, పూరి, రాగి జావా, పాలు విత్ బూస్ట్ అట. స్నాక్స్ టైంలో పండ్లు, బాయిల్డ్ పల్లీలు, మిల్లెట్ బిస్కెట్లు, అల్లం టీ. విద్యార్థులకు బలవర్ధకమైనటువంటి ఆహారం అట. సో విద్యార్థులందరికీ కూడా మంచి పోషకాహారాలు పెడతా ఉన్నారు. విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారము అందేలా మార్పులు. ఇక ఇటీవల 40% డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం. నేడు సీఎం, మంత్రులు, అధికారులు గురుకుల పర్యటన. పరిస్థితులు తెలుసుకొని విద్యార్థులతో కలిసి లంచ్ అట. ఇయాల్టి నుంచి హాస్టల్ గురుకులకు కొత్త మెను. ఈ కొత్త మెను ఏదో ముందే పెడితే బాగుండే. అంతా అయిపోయినాక దాదాపు 48 మంది చచ్చిపోయినాక ఇలా కొత్తగా వాళ్ళ పేరు మీద మళ్ళీ కొత్త మెను ఒక దుకాణం తెరిచారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు ఈ వరుస ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉన్నాయి? ఎందుకు వరుస ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు గురుకులలో ఇక బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఎందుకు ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి? ఓ విచారణ వేసి ఎందుకో మరో కమిటీ వేసి విచారణ జరిపించలేకపోయారు? విద్యా కమిషన్ ఏం చేస్తుంది? కమిషన్ మెంబర్లు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? సో విద్యాశాఖ మంత్రిగా మరి ముఖ్యమంత్రి గారే ఉన్నారు కదా, ఎందుకు విద్యాశాఖలోని ఈ రకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి? ఇక కొత్తగా మళ్ళా నిన్న ఇవాళ ఇంకో దుకాణం పెట్టుకున్నారు. మంత్రులంతా, ఎమ్మెల్యేలంతా స్థానికంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాల కావచ్చు, ఇతరితర పాఠశాలలో పోయి ఇక భోజనం ఎట్లా నడుస్తుంది, ఏం కథ అని తనిఖీలు చేస్తారట. ఆకస్మిక తనిఖీలు. ఆ తనిఖీలు చేసి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి భోజనం అందిస్తుందో లేదో చూస్తారట. సో దీని ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఇంకా అంశాలు మనం చూస్తే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ సామాన్లు. భూధాన్ భూముల ఆక్రమణ కేసులో 16న విచారణకు రావాలంటూ ఆదేశం. వంశీరామ్ బిల్డర్స్, ఆమోద డెవలపర్స్కు నోటీసులు. కీలకంగా మారిన ఐఏఎస్ అమయ్ కుమార్ స్టేట్మెంట్ అట. తీగలాగితే డొంక కదిలినట్టుగా అమయ్ కుమార్ తోటి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇక భార్య గొంతు కోసి కొడుకు గొంతు నులిమి హత్య, ఆపై తాను ఆత్మహత్య. ప్రాణాలతో తప్పించుకున్న మరో కొడుకు. హైదరాబాద్లోని బేగం బజార్లో దారుణం. భార్యపై అనుమానంతోనే ఘాతుకం. ఇది మరీ దారుణం. పాపం నా 3 ప్రాణాలు బలికొన్నటువంటి పరిస్థితి ఒక కుటుంబంలో. ఇక మోహన్ బాబుకు నో బెయిల్. ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరణ. కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులకు ఆదేశం. ఇంకా గన్ డిపాజిట్ చేయని మోహన్ బాబు. ప్రధానంగా మోహన్ బాబు చర్చ బాగా అనిపిస్తూ ఉంది. అల్లు అర్జున్ సంబంధించిన చర్చ మనకు ప్రధానంగా అనిపిస్తూ ఉంది. ఇంకా లగచర్లకు సంబంధించినటువంటి సంఘటనలా ఉంది. ఇది ఎక్కడ? ఇది లగచర్ల గేటు వద్ద రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలుపుతున్న బాధిత రైతు కుటుంబాలు. మాతో ఆడుకోవద్దు, అరెస్ట్ చేసిన మా వాళ్ళని వెంటనే ఇడిసిపెట్టుండ్రి. ముఖ్యమంత్రి మనసు ఎందుకు కరుగుతలేదు? నిద్రాహారాలు మాని మేము రోజులు గడుపుతున్నాం. ఊర్లో మగ పురుగు అనేది లేకుండా పోయింది. తల్లడిల్లుతున్న హీరియా నాయక్ తల్లి కుటుంబం. ఇక లగచర్ల గేట్లో రోడ్డుపై బాధిత కుటుంబాల ధర్నా. రైతులను విడుదల చేయాలంటూ ప్రజా సంఘాల డిమాండ్. యాస్టీస్గా అన్ని పేపర్లో లాగానే బెయిల్ వచ్చిన జైల్లోనే అంటూ అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించిన వార్త కనిపిస్తుంది. సర్కార్ స్కెచ్ బూమ్రాంగ్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది మన నమస్తే తెలంగాణలో. ఇక జానారెడ్డి ఇంటికి మార్కింగ్ అట. రోడ్డు విస్తరణ పనుల కోసం సర్కార్ మార్కింగ్. స్థలం ఇచ్చేదే లేదంటున్న మాజీ మంత్రి జానారెడ్డి. ఎన్నో ప్రభుత్వాలను చూసినా కానీ ఇదేంది? సీఎంతో మాట్లాడతానంటూ అధికారులకు స్పష్టీకరణ. భూసేకరణపై నటుడు బాలకృష్ణ కూడా అసంతృప్తి. కేబీఆర్ పార్కు ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై నీడలు. టెండర్లు దశలోనే వివాదాస్పదంగా మారిన ప్రాజెక్టు. ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా భూసేకరణ అంటూ వార్త కనిపిస్తోంది. మరి ఇదేడు దాకా వస్తుందో చూడాలి. ఇక నాకే ఫాలోయింగ్, నేనే స్టార్. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని చేసిందంటూ సినిమా తీసిండు, కోట్లు సంపాదించుకున్నాడు. ఆయనే మైనా బార్డర్లో యుద్ధం గెలిచి వచ్చిండా. ఆయనేమైనా బార్డర్లో యుద్ధం గెలిచి వచ్చిండా అని వార్త పెట్టారు. ఉచిత బస్తో మెట్రో నష్టాల్లో ఉన్నదని చెప్పిన మెట్రో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ మీదనే కేసు పెట్టినాం. ఓ ప్రాణం పోయినా అల్లు అర్జున్పై కేసు పెట్టొద్దా? అరెస్టుపై నిరసన తెలిపిన జైల్లో పడేస్తాం రేవంత్. ఇక మోహన్ బాబు కేసు కోర్టు పరిధిలో ఉన్నదని వెల్లడి. గ్యారంటీల అమలుకు తొందర ఎందుకంటూ వ్యాఖ్యలు. నేమ్స్కు గురుకుల విద్యార్థిని. తాండూరు ఫుడ్ పాయిజన్ బాధితురాలకి తీవ్ర అస్వస్థ. గుట్టు చప్పుడు కాకుండా తరలించిన అధికారులు. సో ఇవన్నీ ప్రభుత్వానికి కనిపిస్తూనే ఉంటున్నాయి.
సో ఇవి ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. మనము అన్ని దినపత్రికల్లో ప్రధానంగా మనం చూస్తూ వస్తే కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఓవైపు పుష్ప విడుదల మీద ముఖ్యమంత్రి కామెంట్స్, ప్రతిపక్ష విమర్శలు, ఇంకోవైపు మోహన్ బాబుకు బెయిల్కి సంబంధించి బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం, ఈ అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. గురుకుల ఫుడ్ పాయిజన్ కూడా ప్రధాన అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.